ఏదైనా ఒక లగ్నం తీసుకుని లగ్నానికి యోగకారక గ్రహము మీకు బాధకుడైతే కనుక ఆ గ్రహం యొక్క మహర్దశల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు తెలుసుకుందాం. చాలా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ప్రతి లగ్నానికి యోగకారక గ్రహం అన్నది ఉంటుంది. ఈ యోగకారక గ్రహం కనుక మనకి బాధకుడు అయ్యాడనుకోండి, మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకున్నాం గతంలో ఒక లగ్నానికి ఏటి బాధక గ్రహాలన్నది చెప్పుకున్నాం. మనం ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్తాను. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక ఏదైనా ఒక లగ్నం తీసుకుని లగ్నానికి యోగకారక గ్రహము మీకు బాధకుడైతే కనుక ఆ గ్రహం యొక్క మహర్దశల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు తెలుసుకుందాం. చాలా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ప్రతి లగ్నానికి యోగకారక గ్రహం అన్నది ఉంటుంది. ఈ యోగకారక గ్రహం కనుక మనకి బాధకుడు అయ్యాడనుకోండి, మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ మనం చెప్పుకున్నాం గతంలో ఒక లగ్నానికి ఏటి బాధక గ్రహాలన్నది చెప్పుకున్నాం. మనం ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ మనకి చర స్థిర దిస్వభావ రాశులు ఉంటాయి కదా. మేషం, వృషభం, మిథునము. మేషరాశి చరరాశి, వృషభం స్థిర రాశి, మిథునము దిస్వభావ రాశి. మళ్ళా కంటిన్యూషన్ చర స్థిర దిస్వభావ, చర స్థిర దిస్వభావ, చర స్థిర దిస్వభావ. మేనంతో క్లోజ్ అవుతుంది మన రాశి పట్టిక దిస్వభావ రాశితోటి. చర రాశులు, ఇక్కడ రాశులు అని ఎందుకంటున్నామంటే చర స్థిర దిస్వభావ రాశులు. మరి ఇక్కడ యోగకారక గ్రహాలను ఎలా తీసుకోవాలి అని చూసుకున్నట్లయితే, తర్వాత బాధక గ్రహాలను ఎలా తీసుకోవాలి అని చూసుకున్నట్లయితే, మేష లగ్నము, వృషభ లగ్నము, మిథున లగ్నం అని చెప్పి తీసుకుంటాం. అంటే ఆ రాశుల్లో ఆ లగ్నాలు ఉండాలి. చరరాశి మేషరాశి, లగ్నము మేష లగ్నము, స్థిర రాశి వృషభ రాశి, తర్వాత వృషభ లగ్నము. ఇక్కడ ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, బాధకారక గ్రహాలని మనం ఎప్పుడూ కూడా లగ్నాల నుంచి తీసుకోవడమే ఉత్తమోత్తమం. ఎప్పుడూ కూడా రాశుల నుంచి తీసుకోకూడదు. మీది మేషరాశి అయిందనుకోండి, మేషరాశి నుంచి లెక్క పెట్టకండి మీ బాధక స్థానాన్ని. మీ లగ్నం ఏంటో చూసుకోండి. మేషరాశి వారికి మేష లగ్నం అయ్యి ఉండొచ్చు, వృషభ లగ్నం అయ్యి ఉండొచ్చు, మిథున లగ్నం అయ్యి ఉండొచ్చు, ఏదైనా లగ్నం అయ్యి ఉండొచ్చు. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ వీడియో చెప్పడానికి కూడా రీజన్ అదే, చాలామంది ఏం చేస్తున్నారంటే రాసుల నుంచి లెక్క పెట్టేసుకుంటున్నారు. ఎలాగా? ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చి అప్పుడు చెప్తాను, మీకు అర్థమవుతుంది. చర స్థిర దిస్వభావం అని చెప్పుకున్నాం కదా. చరరాశులన్నిటికీ కూడా 11వ స్థానాధిపతి బాధక గ్రహం అవుతుంది. స్థిర రాశులన్నిటికీ కూడా భాగ్యస్థానాధిపతి బాధక గ్రహం అవుతుంది. ఇక దిస్వభావ రాశులను తీసుకున్నట్లయితే 7వ స్థానాధిపతి బాధక గ్రహం అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ చరరాశులు తీసుకున్నాం. ఇప్పుడు ఎలా తీసుకోవాలి? మీరు బాధక గ్రహాలని, చరరాశి అంటే మేషరాశి, మేషరాశి నుంచి తీసుకోకండి, మేష లగ్నం నుంచి తీసుకోండి. మేష లగ్నము 11వ స్థానం ఏమైందో చూసుకోండి, కుంభం అవుతుంది. అంటే మీకు శని బాధకుడు అవుతాడు. ఇప్పుడు అర్థమైంది కదా. వృషభం తీసుకోండి, స్థిర రాశి అంటే అప్పుడు భాగ్యస్థానం చూసుకోవాలి వృషభం నుంచి. ఆ భాగ్యాధిపతి మీకు బాధకుడు అవుతాడు. దిస్వభావ రాశి తీసుకోండి, దిస్వభావ రాశి మిథునం తీసుకున్నాం అంటే ఇక్కడ మిథున లగ్నం తీసుకోవాలి. మిథున లగ్నం తీసుకోండి. 7వ స్థానం ఏమిటి? సప్తమాధిపతి మీకు బాధకాగ్రహం అవుతుంది. ఇది మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్. రాసుల నుంచి చూడకండి, లగ్నాల నుంచి చూడండి. మీరు ఏ లగ్నంలో జన్మించారు,
స్థిర రాశి లగ్నంలో జన్మించారా, స్థిర రాశి లగ్నంలో జన్మించారా, లేకపోతే స్వభావ రాశి లగ్నంలో జన్మించారా, అది చాలా ముఖ్యం. అది చూసుకుంటూ మీరు ఆ లగ్నం ఎక్కడుందో లగ్నం నుంచి లెక్క పెట్టుకోండి. ఆ లగ్నము చెర అయ్యింది 11వ స్థానము అక్కడి నుంచి, లేదా స్థిర అయ్యింది, స్థిర రాశి అయ్యింది ఆ లగ్నము 9th హౌస్ చూసుకోవాలి. ద్విస్వభావ రాశి అయ్యింది ఆ లగ్నం నుంచి, ఆ ద్విస్వభావ రాశి ఆ లగ్నంలో ఉన్నప్పుడు 7వ స్థానాన్ని చూసుకోవాలి. ఇక ఈ బాధక గ్రహాలు మీకు లగ్నరీత్యా యోగకారకులైతే, లగ్నరీత్యా యోగకారకులైతే, ఉదాహరణకి ఒక లగ్నం తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి వృశ్చిక లగ్నం తీసుకుందాం. వృశ్చిక లగ్నానికి చంద్రుడు యోగకారకుడు, కర్కాటక 9th హౌస్ అవుతుంది, చంద్రుడు యోగకారకుడు. మరి అదే వృశ్చిక లగ్నానికి ఆ చంద్రుడు బాధక గ్రహం అయ్యాడు. స్థిర రాశి కదా ఏది వృశ్చికము, అక్కడ లగ్నము వృశ్చిక లగ్నం అయ్యింది. మరి 9th హౌస్ ఏమవుతుంది, కర్కాటకం అవుతుంది. జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ లగ్నం తీసుకుంటున్నాం మనం, ఆ రాసుల్లో లగ్నం తీసుకుంటున్నాం. వృశ్చిక లగ్నము 9th హౌస్ కర్కాటకము, 9th లార్డ్ చంద్రుడు, ఆయన యోగకారకుడు అయ్యాడు, బాధకుడు కూడా అయ్యాడు. మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని చూసుకున్నట్లయితే, వారికి చంద్రమహర్దశ జరుగుతున్నట్లయితే, లేదా ఫ్యూచర్లో చంద్రమహర్దశ వస్తుంది అనుకున్నట్లయితే, చంద్రమహర్దశలో వాళ్ళకి కాస్త బాధించి సక్సెస్ని ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే అవరోధాలు ఉంటూ ఉంటాయి, సక్సెస్ రేట్ కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీళ్ళు 1 కంటే 2 సార్లు కష్టపడాల్సి ఉంటుంది, సక్సెస్ రేట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఒక లగ్నానికి ఒక గ్రహము యోగకారక గ్రహం అయ్యి ఆయన బాధకుడైనప్పుడు అవరోధాలు అడ్డంకులు దాటుకుని వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యోగకారకుడు బాధకుడు అయ్యాడు, సరే ఎలా ఉన్నాడు ఆయన? ఉదాహరణకి ఈ వృశ్చిక లగ్నం తీసుకున్నాం. భాగ్యాధిపతి అయిన చంద్రుడు పంచమంలో ఉన్న, భాగ్యాధిపతి అయిన చంద్రుడు పంచమంలో ఉన్నట్లయితే మంచి యోగాన్ని కలగజేస్తాడు ఆయన బాధకుడైనప్పటికీ కూడా. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకున్నాం, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే ఏదైనా ఒక లగ్నం తీసుకున్నప్పుడు ఒక యోగకారకుడు భాగ్యాధిపతి పంచమంలో ఉన్న, పంచమాధిపతి భాగ్యంలో ఉన్న వాళ్ళు బాధకులైనప్పటికీ కూడాను యోగిస్తారు ఆ జాతకులకి. ఎలా యోగిస్తారంటే ఇందాక చెప్పినట్టే కొంచెం ఇబ్బందులు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి. వాళ్ళు వెళ్ళే దారిలో సక్సెస్ రేటు దగ్గరికి వెళ్తున్నప్పుడు అవరోధాలు అడ్డంకులు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆ ఇబ్బందులు దాటుకుంటూ సక్సెస్ సాధిస్తారు. అదే యోగకారక గ్రహం యొక్క బలం. జ్యోతిష్ శాస్త్రంలో క్లియర్గా ఉంటుంది. యోగకారకుడైనప్పుడు ఆయన బాధకుడైనప్పటికీ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన ఈ కోణాధిపత్యం తీసుకుంటున్నప్పుడు, అంటే భాగ్యాధిపతి పంచమంలో కానీ పంచమాధిపతి భాగ్యంలో కానీ ఉంటున్నప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ధనయోగాల్లో ఉన్నప్పుడు కూడా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నా, లేదా లాభంలో ఉన్నా, లేదా పంచమాధిపతి ద్వితీయంలో ఉన్నా, లేదా లాభంలో ఉన్నా. ఎందుకంటే యోగకారక గ్రహాన్ని పంచమ భాగ్యస్థానాలు ఎక్కువ చూసుకుంటూ ఉంటాం మనం. అందుకని పంచమాధిపతి భాగ్యంలో ఉన్న, భాగ్యాధిపతి పంచమంలో ఉన్న, ఇది చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్. ఇక ఇదే యోగకారక గ్రహాలు ధనస్థానాల్లో ఉన్నప్పుడు కూడా, అంటే భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్న, లేదా లాభంలో ఉన్న, పంచమాధిపతి ద్వితీయంలో ఉన్న, లేదా లాభంలో ఉన్న విపరీతమైన ధనయోగాలు ఉంటాయి వాళ్ళకి. ఇది కూడా గుర్తుంచుకోవాలి. మరి యోగకారక గ్రహము బాధక గ్రహం అయినప్పటికీ కూడా యోగాలను ఇస్తుందని చెప్పుకున్నాం. మరి యోగకారక గ్రహాలు ఎప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి? యోగకారక గ్రహాలు నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తాయి. ఎప్పుడు ఇస్తాయి అంటే కనుక యోగకారక గ్రహాలు అస్తంగత్వం అవ్వకూడదు, రవికి దగ్గరగా అయ్యి అస్తంగత్వం అవ్వకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ పాయింట్, అస్తంగత్వం అంటే ఇంకా దాని యొక్క బలం మొత్తం పోయింది. సెకండ్ రూల్, యోగకారక గ్రహం ఎప్పుడూ కూడా వక్రించకూడదు. ఎప్పుడైనా వక్రించినట్లయితే ఆపోజిట్ రిజల్ట్స్ ఉంటాయి. యోగకారక గ్రహము వక్రించకూడదు. ఇది
సెకండ్ రూల్. థర్డ్ రూల్ వచ్చేటప్పటికి యోగకారక గ్రహము ఎప్పుడూ కూడా దుస్థానాల్లో ఉండకూడదు. యోగకారక గ్రహం ఎక్కడ ఉండకూడదండి? దుస్థానాల్లో ఉండకూడదు. దుస్థానాల్లో ఉన్నట్లయితే నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. పాజిటివ్ రిజల్ట్స్ కూడా వస్తాయి, కానీ వాళ్ళు ఆ పాజిటివ్ రిజల్ట్స్ సంపాదించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంటే 90% రావాల్సిన రిజల్ట్ ఒక 50% పడిపోతుంది అనమాట. అంత దారుణంగా ఉంటుంది. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఇక మీ లగ్నం నుంచి బాధక స్థానాలు చూసుకోండి. బాధక స్థానాలు మనకు తెలుసు కదా, 11 చరరాశులకి, స్థిర రాశులకి 9, ఇది స్వభారాశులకి 7వ స్థానం. ఆ లగ్నాలకి ఆ స్థానాల్లో గ్రహాలు ఉన్న ఆ గ్రహాల యొక్క మహర్దశల్లో కూడా వీళ్ళు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే బాధక స్థానాల్లో గ్రహాలు ఉండడం కూడా అంత మంచిదేమీ కాదు. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. ఏమేమి అర్థమయ్యే పాయింట్స్? యోగకారక గ్రహం బాధకా గ్రహం అయినప్పటికీ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన యోగిస్తాడు. కొంచెం చిన్న చిన్న కష్టాలు ఇచ్చి ఖచ్చితంగా యోగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యోగకారక గ్రహము ఎక్కడ మనకి దుస్థానాల్లో ఉండకూడదని చెప్పుకున్నాము, వక్రించకూడదని చెప్పుకున్నాము, అస్తంగతం అవ్వకూడదని చెప్పుకున్నాము. తర్వాత ఈ బాధకా స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నా గ్రహాల యొక్క మహర్దశల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని చెప్పుకున్నాము. కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా. ఇక యోగకారక గ్రహాలు బాధక గ్రహాలు అయినప్పటికీ కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ యోగకారక గ్రహాలు ఇందాక నేను చెప్పినట్టు అస్తంగత్వై వక్రించి లేదా దుస్థానాల్లో ఉన్నట్లయితే వాళ్ళు చేసుకోవాల్సిన కొన్ని పరిహారాలు ఏమిటి? ఆ పరిహారాలు అంటే కనుక వీళ్ళు ముఖ్యంగా యథాశక్తిగా నవగ్రహ ఆరాధన చేస్తూ ఉండాలి. నవగ్రహ స్తోత్రం అని ఉంటుంది, అది ప్రతిరోజు చదువుకోండి. మీకు ఏమైనా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటే అవన్నీ తగ్గుముఖం పడతాయి. తర్వాత ఆలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 9 ప్రదక్షిణలు చేయండి. 9 ప్రదక్షిణలు ఒకలాగే చెయ్యాలి. ఇక్కడ 7 ప్రదక్షిణలు ఒకలా చేసి రాహుకేతువులు వక్రించారు కదా అని చెప్పి రివర్స్లో చెయ్యొద్దు. అర్థమైందా? 9 గ్రహాలు సవ్యంగానే చెయ్యండి, అంతేగాని 7 ఒక సవ్యంగా చేసి 2 ఏమో రివర్స్లో మాత్రం చేయకండి. ఇలా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి, ప్రతిరోజు చేసుకోవాలి. నవగ్రహ స్తోత్రం ఉంటుంది, అది ప్రతిరోజు ఒక్కసారి చదువుకుంటూ ఉండాలి. ఇలా చదువుకుని మీరు చెయ్యాల్సింది ఏమిటి అంటే కనుక మీరు గోధుమ పిండితోటి ఒక 2 చపాతీలు చేసుకోండి. అది నెయ్యి వేసి కాల్చండి 2 చపాతీలు. అది నల్ల కుక్కలకి ఆహారంగా తినిపిస్తూ ఉండండి. నల్ల కుక్కలకి ఆహారంగా తినిపిస్తూ ఉండండి. మీకు ఏవైనా యోగకారక గ్రహం ఇబ్బందుల్లో ఉన్నట్లయితే వాటి నుంచి బయటపడి మీ సక్సెస్ రేట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆ మహర్దశల్లో ఎక్సలెంట్ రిజల్ట్స్ పొందే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.